ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి? అమ్మవారి వార్షికోత్సవం అండి ఈరోజు. మా ఇద్దరి చేతుల మీద 2012లో నల్లపోచమ్మ తల్లి అమ్మవారిని మేము ప్రతిష్ఠ చేసిందనమాట. అంటే 15 కంప్లీట్ అయ్యి 16వ సంవత్సరం వస్తుంది. అసలు నిజంగా మర్చిపోలేని రోజండి అది. 40 రోజులు మండలం దీక్ష తీసుకుని ఇద్దరం కూడా అమ్మవారిని ప్రతిష్ఠ చేశాము. ఎందుకోనండి చేయాలనిపించింది. బేస్మెంట్ వేసి ఆపేశారు. ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరైనా సహాయం చేస్తారా అంటే నాకు అమ్మవారంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను చేద్దాం మనము ఈ టెంపుల్ని మనమే దగ్గర ఉండి అని చెప్పాను. గోపురం కట్టించి అమ్మవారిని గర్భగుడి మాత్రమే చేసామండి మేము. మిగతాది పైన రేకులు వేసేసి చిన్నగా షెడ్ లాగా చేసాం, బయటికి కూర్చునేలాగా. చిన్నగా కట్టినా కూడా మాకు ఎందుకో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు అదే టెంపుల్ అందరూ చేతుల మీదుగా ఇంకొంచెం పెద్దగా అయ్యి చాలా మంచిగా జరుగుతుందండి ఇప్పుడు. కానీ ఎప్పుడు వెళ్ళినా మేము మాకు చాలా అంటే పంతులు గారు కూడా అమ్మ మీ చేతుల మీద ప్రతిష్ఠ జరిగింది, మీ ఫస్ట్ వచ్చి మీరు పూజ చేసుకోండి అమ్మ అని కూడా చెప్తారు వాళ్ళు. కొన్ని కారణాల వల్ల మేము దూరం ఉండిపోయినాం అనమాట. మేము కట్టించిన టెంపుల్కి మేము ఉండే ఇంటికి దూరం అయింది ఇప్పుడు. అందుకని మేము రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నాము. కానీ మంచి శుభదినాలు ఏదైనా ఉన్నాయంటే మా ఇంట్లో పుట్టినరోజు అది ఉన్నా కూడా వెళ్తామన్నమాట. అదే దాంట్లో కూడా కారుకు కూడా పూజ చేసేసుకున్నామండి మేము. ప్రతిష్ఠ చేసిన రోజు కంపల్సరీ ఉంటామండి అక్కడ మేము. ఆ రోజు ఉండి సాయంత్రం వరకు ఉండి అందరికీ భోజనాలు పెట్టి వస్తామన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఈ చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అమ్మవారికి ఎంచుకుంటుందండి ఎవరు తనకి సేవ చేయాలా అనేది. అది నిజం అనిపించింది నాకు. ఇన్ని వేల మందిలో మేం చేసాము అని అంటే మాకెంత పుణ్యం అండి ఇది. హ్యాపీగా అనిపించింది.